హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2019 ఎఫ్బీఓకి సంబంధించినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్ చూద్దాం. ఇది మనకి పేపర్ 2 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించింది. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మనకి ఏపీఎస్సికి సంబంధించినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి మనకి ఏనా ట్యూటోరియల్ నుంచి టెస్ట్ సిరీస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్ సిరీస్లో మనకి పార్ట్ ఏకి సంబంధించినటువంటి మరియు పార్ట్ బికి సంబంధించినటువంటి 100% సిలబస్తో మనం టెస్ట్ సిరీస్ని ప్రొవైడ్ చేస్తున్నాము. ఇందులో మనకి జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ మరియు జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్, జనరల్ మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇందులో మీకు ప్రతి టెస్ట్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ను కూడా మీరు రిఫర్ చేసుకోవడానికి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి హెల్ప్ చేయడం కోసం అర్థమెటిక్ షార్ట్ కట్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ షార్ట్ కట్స్ కనుక మీరు చదివినట్లయితే మీరు మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి పేపర్ని మీరు ఈజీగా సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ కోర్సులో మేము ఫ్రీ డెమో టెస్ట్ సిరీస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఒక్కసారి మా కంటెంట్ యొక్క క్వాలిటీని కనుక మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేనా ట్యూటోరియల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ టెస్ట్ సిరీస్ కోర్సులో ఫ్రీ డెమో టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఆ టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత మాత్రమే ఈ టెస్ట్ సిరీస్ని పర్చేజ్ చేయండి. సో మీకు ఈ టెస్ట్ సిరీస్ రాయడం వల్ల మా కంటెంట్ యొక్క క్వాలిటీ అనేది నెక్స్ట్ క్వశ్చన్కి సంబంధించినటువంటి క్వాలిటీ అనేది తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే అర్థమెటిక్ కానివ్వండి, రీజనింగ్ కానివ్వండి, నెక్స్ట్ మీకు ఈ జనరల్ సైన్స్ కానివ్వండి, మ్యాథమెటిక్స్ కానివ్వండి, జనరల్ స్టడీస్ కానివ్వండి, ప్రతి క్వశ్చన్కి కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి క్వశ్చన్కి పీడిఎఫ్లో కానివ్వండి, నెక్స్ట్ టెస్ట్ సిరీస్లో కానివ్వండి, ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక్కసారి మీరు డెమో టెస్ట్ సిరీస్ రాసి మీరు ఈ టెస్ట్ సిరీస్ని బై చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే మార్కెట్లో చాలా చీప్గా టెస్ట్ సిరీస్ అనేది దొరుకుతుంది. సో వాటిని మాత్రం నమ్మొద్దు. ఎందుకంటే అందులో ఉన్నటువంటి కంటెంట్ అనేది చాలా కుప్పలుగా ఉంటుంది. కానీ మన ఎగ్జామ్కి అక్యురేట్గా సరిపోయేటటువంటి కంటెంట్ ఉండదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే అక్యురేట్ కంటెంట్ అనేది దొరుకుతుందో ఆ టెస్ట్ సిరీస్ మాత్రమే మీరు బై చేయండి. ఆల్ ది బెస్ట్. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఏ రాష్ట్రంలో అధిక సంఖ్యలో నేషనల్ పార్కులు ఉన్నాయి? ఆన్సర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ఏ రాష్ట్రంలో అధిక ఏనుగుల శాతం ఉంది? కేరళ. నెక్స్ట్ క్వశ్చన్ రాజధాని అమరావతి ఒక గ్రీన్ఫీల్డ్ రాజధాని. నెక్స్ట్ క్వశ్చన్ అతిపెద్ద జలావరణం? ఆన్సర్ పసిఫిక్ మహాసముద్రం. నెక్స్ట్ క్వశ్చన్ బ్రౌనే జలపాతం ఎక్కడ ఉంది? ఆన్సర్ న్యూజిలాండ్. నెక్స్ట్ క్వశ్చన్ అరుదైన గంగా సంబంధ గండుచేప, మొసలి మరియు గారియల్ల ప్రసిద్ధ పక్షుల వన్య మృగాల కేంద్రం ఎక్కడుంది? ఆన్సర్ చంబల్ జాతీయ ముగ పక్షి రక్షణ కేంద్రం. నెక్స్ట్ క్వశ్చన్ అత్యంత స్థిరమైన ప్రతిధ్వని విధానం గల ప్రాంతం ఏది? ఆన్సర్ మహాసముద్రం. నెక్స్ట్ క్వశ్చన్ పరిసరాల పరిశీలన శాస్త్రం శాశ్వత వ్యవస్థ అనే నినాదం ఏ ఉద్యమానికి సంబంధించింది? ఆన్సర్ చిప్కో ఉద్యమం. నెక్స్ట్ క్వశ్చన్ క్రింద 2 ప్రకటనలు ఉన్నాయి. ఒకటి ఖచ్చితంగా చెప్పబడిన అనే విధంగా గుర్తించబడింది, తర్వాతది కారణం అనే విధంగా గుర్తించబడుతుంది. సో ఖచ్చితం ఎస్థనోస్పియర్ అనేది పై తెట్ట యొక్క దృఢమైన పొర. కారణం లిథోస్పియర్కు ఎస్థనోస్పియర్ మీద తిరిగే శారీరక సామర్థ్యం ఉంది. ఆన్సర్ ఏ అబద్ధము ఆర్ నిజము. నెక్స్ట్ క్వశ్చన్ ఏ గుర్తైన డాష్ని ఇస్తుంది? ఆన్సర్ అర్థాన్ని ఇస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ టీవీ ప్రసారాలలో సాంప్రదాయబద్ధమైన డాష్ ఈ క్రింది వానిలో ఏది? టెరిస్ట్రియల్ ట్రాన్స్మిషన్. నెక్స్ట్ క్వశ్చన్ గిడసబారడం దేనికి సంబంధించినది? వయస్సుకు సంబంధించిన బరువు కంటే తక్కువ ఉండడం. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఏ నమూనా పద్ధతిలో ప్రజలు వివిధ వర్గాలుగా విభజించబడిన ఒక నమూనా? ఆన్సర్ పొరల నమూనా. నెక్స్ట్ క్వశ్చన్ క్రొవ్వుల్ని మరియు నూనెల్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచినప్పుడు వాటిలో పెరిగే దుర్వాసనను ఏమంటారు? ఆన్సర్ ర్యాన్సిడిటీ. నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వాటిలో ఏది గోధుమ ప్రోటీన్గా పిలువబడుతుంది? ఆన్సర్ గ్లూటెన్. గ్లూటెన్ని మనము గోధుమ ప్రోటీన్గా చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్ మన ఆహార విధానాల్లో అయోడిన్కు ఉత్తమమైన ఆధారం ఏది? అయోడైజ్డ్ ఉప్పు. ఆన్సర్ అయోడైజ్డ్ ఉప్పు. నెక్స్ట్ శరీరంలోని రక్తంలో తీవ్రంగా చక్కెర స్థాయి ఉంటే అది దేనికి సంకేతం? ఆన్సర్ డయాబెటీస్ మెల్లటిస్. నెక్స్ట్ క్వశ్చన్ సాల్మోనెల్లా టైఫీ డాష్ కారణంగా వస్తుంది? జ్వరం కారణంగా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వాటిలో ఏది ఉదరానికి పేగులకు సంబంధించిన జబ్బు లక్షణం కాదు? ఆన్సర్ మూత్రపిండ వైఫల్యం. నెక్స్ట్ క్వశ్చన్ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సంస్థను స్థాపించింది ఎవరు? ఆన్సర్ గోపాలకృష్ణ గోఖలే. నెక్స్ట్ క్వశ్చన్
1897లో రామకృష్ణ మిషన్ను స్థాపించింది ఎవరు? ఆన్సర్ స్వామి వివేకానంద. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక సమస్యల్ని పరిష్కరించడానికి గాంధీజీ సూచించిన 2 విధాలైన వ్యూహాల్లో సరైన దాన్ని ఎంపిక చేయండి. ఆన్సర్ అహింస, సత్యాగ్రహం. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వం మన సమాజ వారసత్వాన్ని భద్రపరచడానికి ఏ సంవత్సరంలో జీవ వైవిధ్య చట్టాన్ని నిర్మించింది? ఆన్సర్ 2002. నెక్స్ట్, ముర్రెల్ అనేది ఈ రాష్ట్ర చేప. 2 రాష్ట్రాలకు సంబంధించినది, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్, ఆక్వాటిక్ ఎకోసిస్టంలో ప్రాథమిక ఉత్పత్తి ప్రధానంగా దీని మీద ఆధారపడి ఉంటుంది. ఆన్సర్ ఇవ్వబడినవి అన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, మహాసముద్రంలో ఫోటోసింథసిస్కు సరిపోనంత ఎలుగు గల చీకటి ప్రాంతానికి పైన ఉన్న ప్రదేశాన్ని ఇలా అంటారు. ఆన్సర్ ఫోటో తీయడానికి వీలు కాని ప్రాంతం, డిస్పోటిక్ జోన్ అంటాం. ఫోటో తీయడానికి వీలు కాని ప్రాంతం, డిస్పోటిక్ జోన్. నెక్స్ట్ క్వశ్చన్, ఉపరితల నీటి ప్రాంతం కాంతితో చీకటిని చీల్చుకొని అట్టడుగు వరకు వెళ్ళి సరస్సులోని వ్రేళ్ళు గల మొక్కలతో ఆక్రమింపబడడాన్ని ఇలా అంటారు. ఆన్సర్ తీర ప్రాంతం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ మత్స్య దినోత్సవం జరపబడేది నవంబర్ 21. నెక్స్ట్ క్వశ్చన్, రెడ్ లిస్ట్ ఈ సమాచారాన్ని కలిగి ఉంటుంది. ఆన్సర్ బెదిరించబడిన తెగలు, భయపెట్టబడిన తెగలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ప్రాంతాల్లో ఏవి అత్యధిక శాతం సముద్ర సంబంధ నివాసాలుగా కలిగి ఉన్నాయి? ఆన్సర్ ఎపైప్లాజిక్. నెక్స్ట్ క్వశ్చన్, 2 తెగలకు ఉపయోగం కలిగే అన్యోన్య క్రియా విధానం ఏమంటారు? అన్యోన్య భావం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక తెగలోని సమస్త సభ్యులు అదృశ్యం కావడాన్ని ఇలా అంటారు. నామరూపాలు లేకుండా చేయడం. నెక్స్ట్ క్వశ్చన్, జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏ నగరంలో ఉంటుంది? ఆన్సర్ కోల్కతా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో ఏది నిజమైన చేప? ఆన్సర్ సముద్రపు గుర్రం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏది బయో డ్రైనేజీ యొక్క తెగకు సంబంధించింది? యూకలిప్టస్. నెక్స్ట్ క్వశ్చన్, భూమి కోతి స్థితి దీని మీద ఆధారపడి ఉంటుంది. ఇవ్వబడినవి అన్నీ. కొత్త పద్ధతి వ్యవసాయం ఈ విధంగా కూడా పిలువబడుతుంది. ఇవ్వబడినవి అన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, జీవ వైవిధ్యాన్ని కోల్పోవడం అనేది ఒక ప్రధాన సమస్యగా ఉండి దీనివల్ల ఫలితాలను ఇస్తుంది. ఆన్సర్ ఆధునిక వ్యవసాయం. నెక్స్ట్ క్వశ్చన్, కరిగే స్వభావం గల పదార్థపు ముద్దను ఘనీభవింపజేస్తే అది ఇలా రూపొందించడానికి కారణమవుతుంది. ఆన్సర్ అగ్నిపర్వతం వల్ల ఉద్భవించిన శ్రేణులు. నెక్స్ట్ క్వశ్చన్, గోధుమ రంగు అగ్గిరాయి అనేది? ఆన్సర్ బయటపడే అగ్నిపర్వతపు శ్రేణులు. నెక్స్ట్ క్వశ్చన్, మూల పదార్థంలోని 1 గ్రాము ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటీగ్రేడ్తో పెంచడానికి కావలసిన వేడిని ఇలా అంటారు. ప్రత్యేకమైన వేడి, స్పెసిఫిక్ టెంపరేచర్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, తగని దాన్ని పక్కన పెట్టండి. ఆన్సర్ కాల్షియం సల్ఫేట్. నెక్స్ట్ క్వశ్చన్, గ్లెరిసీడియా అనేది? పచ్చి ఆకుల ఎరుపు. నెక్స్ట్ క్వశ్చన్, జిగట ఇలా కొలవబడుతుంది? సరితూకం. నెక్స్ట్ క్వశ్చన్, నీటి ఆవిరిని బయటకు విడిచే ప్రక్రియ స్థాయి ఈ కారణం చేత తగ్గించబడుతుంది. ఆన్సర్ కాంతి సాంద్రతను తగ్గించడం. నెక్స్ట్ క్వశ్చన్, జీవశాస్త్ర పద్ధతి ప్రకారం బయోస్పియర్ నుంచి కాలుష్యాలను తగ్గించే పద్ధతిని ఇలా అంటారు. ఆన్సర్ బయో రెమిడియేషన్.